హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో అండి. సో ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి దసరా నవరాత్రులకి అమ్మవారికి చీరలు కట్టా కదండి. సో ఆ శారీస్ అన్ని కూడా నేను చూపించబోతున్నాను. యాక్చువల్లీ ఎప్పుడో తీయాల్సింది వీడియో, చాలా డిలే అయిపోయింది. దసరా అయిపోయి చాలా రోజులు వస్తుంది యాక్చువల్గా అయితే, కాకపోతే అలాగే కొంచెం లేట్ అయిపోయింది అనమాట. సో నేనైతే ఈ శారీస్ అన్ని కూడా కొన్ని నేను తీసుకున్నవి, కొన్ని మా మమ్మీ దగ్గర ఉన్నవి అండ్ కొన్ని ఏమో మా అత్తగారి దగ్గర ఉన్నాయి అనమాట. 2 శారీస్ ఏమో ఆంటీ ఇచ్చారు, మిగిలినవి నావి మమ్మీవి అంటే ఇన్ ద సెన్స్ మేమేం చేస్తామంటే, నేను ఎక్కువ శారీస్ ఏమి డైలీ వేసుకోను కాబట్టి అండ్ ఇక్కడ అంత ఫంక్షన్స్ కూడా ఉండవు కాబట్టి నేను ఒకసారి వేసేసుకొని ఆ తర్వాత మమ్మీకి ఇచ్చేస్తాను అనమాట. మాక్సిమం అట్లానే చేస్తాం. అండ్ వీటన్నిటికి కూడా నేను బ్లౌజెస్ కూడా తీసుకున్నాను. యాక్చువల్లీ నేను ఏ బ్లౌజెస్ స్టిచ్ చేయించలేదండి, మాక్సిమం అన్ని కూడా రెడీమేడ్ బ్లౌజెస్ తీసుకున్నాను. సో ఆ బ్లౌజెస్ ఏంటి అన్ని కూడా నేను ఇవాళ వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ శారీ వచ్చేసి ఆరెంజ్. ఇది యాక్చువల్లీ నేను ఎప్పుడో తీసుకున్నదండి శారీ. ఇది అమ్మవారికి అని చెప్పేసి ఎప్పుడో లైక్ ఉగాది అప్పుడు అనుకుంటా, ఉగాది అప్పటి నుంచి అమ్మవారికి ఇద్దామన్నట్టుగా ఉంచేసాను అనమాట ఈ శారీ. ఇంకా అప్పటి నుంచి అలాగే ఉండిపోయింది. సో ఈ శారీ ఆరెంజ్, మంచి ఆరెంజ్ కలర్ శారీ. నాకు ఆరెంజ్ అంటే బేసిక్గా చాలా ఇష్టం. ఆరెంజ్, రెడ్ ఇలాంటి షేడ్స్ బాగా ఇష్టం. సో మంచి ఆరెంజ్ కి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది, రెడ్ కలర్ అంచు వచ్చింది, పెద్ద బార్డర్ వచ్చింది వన్ సైడ్, ఇంకో సైడ్ ఏమో చిన్న బార్డర్ వచ్చింది. పీకాక్ డిజైన్ అనమాట ఇదంతా. శారీ కూడా చాలా బాగుంటుంది. అసలు ఈ శారీ కడితే అమ్మవారికి చాలా అంటే చాలా లుక్ వచ్చింది అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ శారీ. అండ్ నేను దీనికైతే బ్లౌజ్ తీసుకోలేదండి, ఎందుకంటే నేను అది గుళ్ళో ఇచ్చేద్దాం అనే విధంగా పెట్టుకున్నాను. సో తర్వాత అనుకున్నాను అమ్మవారికి కట్టిన చీరలు నేను ఉంచుకుందాం. యాక్చువల్లీ నా ప్లాన్ ఏంటంటే ఈ డే అమ్మవారికి కట్టింది, నెక్స్ట్ డే నేను కట్టుకొని మళ్ళీ పూజ చేసేద్దాం అట్లా అనుకున్నాను. బికాస్ నాకు డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ తీసుకునే అంత టైం లేదనమాట నా కోసం అని. సో అందుకోసం అని చెప్పి అట్లా అనుకున్నాను. బట్ నాకు శారీ కట్టుకునేంత టైం కుదరలేదు, మా బుడ్డోడు అంత టైం ఇవ్వలేదు. ఇంకా సరే అని చెప్పి డ్రెస్సెస్ నా దగ్గర ఉన్నాయి కొత్తవి, అటు ఇటు చూసి కొంచెం డ్రెస్సెస్ వేసేసుకున్నాను అనమాట, ఫాస్ట్ గా అయిపోతుందని. అండ్ ఇది వచ్చేసి సెకండ్ శారీ. ఇది సాఫ్ట్ సిల్క్ లో అండి, చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది. ఇది కూడా చాలా బాగుంది అనమాట అమ్మవారికి. మంచి డార్క్ గ్రే కలర్. అండ్ దీనికేమో ఒక రకమైన పింకిష్, ఇది ఏ పింక్ అంటారో నాకు ఐడియా లేదు. సో ఒక రకమైన పింక్. సో ఇదన్నమాట శారీ. ఒక సైడ్ అంచు ఇలా వచ్చింది అండ్ ఇంకొక సైడ్ ఏమో చిన్న బార్డర్ వచ్చింది. దీనికి మ్యాచ్ అయ్యే విధంగా నేను ఈ బ్లౌజ్ తీసుకున్నాను. యాక్చువల్లీ బ్లౌజెస్ అన్ని కూడా మమ్మీనే సెట్ చేశారనమాట, అన్ని రెడీమేడ్ బ్లౌజెస్ ఏనండి. సో ఇదన్నమాట బ్లౌజ్ వచ్చేసి చెక్స్, నార్మల్ లైన్స్ వచ్చేసి స్ట్రైప్స్ లాగా. అండ్ వీటన్నిటికి కూడా కప్స్ ఉన్నాయి, నేను కప్స్ ఏం తీపించలేదు. అండ్ సైజ్ మాత్రం చూసి అడ్జస్ట్ చేస్తారు. ఇది కూడా చాలా బాగుంటుంది, స్క్వేర్ షేప్ వచ్చింది. యాక్చువల్లీ నేను అన్ని బ్లౌజెస్ వేసుకుందాం, ఐ మీన్ అన్ని శారీస్ కట్టుకుందాం అని అనుకున్నాను, చెప్పాను కదండి. కాకపోతే కుదరలేదు అనమాట. అందుకని బ్లౌజెస్, ఫాల్స్ అన్ని కూడా కుట్టి పంపించారు. ఇంకా తర్వాత ఎప్పుడైనా ఏమైనా ఈవెంట్స్ వచ్చినప్పుడు ఒకసారి వేసుకొని ఆ తర్వాత మళ్ళీ నేను ఇండియా వెళ్ళినప్పుడు లేకపోతే ఎవరైనా వెళ్తున్నా పంపిస్తాను అనమాట. అండ్ ఇది కూడా సాఫ్ట్ సిల్కే అండి, కాకపోతే ఇది కొంచెం దానికన్నా కొంచెం తక్కువ క్వాలిటీ, కానీ చాలా బాగుంది. ఇది కూడా కట్టాను అమ్మవారికి, చాలా బాగుంది. ఇది వచ్చేసి 2 సైడ్స్ చిన్న బార్డర్ వచ్చింది. మంచి ఇది సీ గ్రీన్, ఏదో గ్రీన్ అంటారు బార్డర్ వచ్చి. ఇది కూడా మంచి కలర్ అండ్ లీఫ్ డిజైన్, ఫ్లవర్ డిజైన్ వచ్చింది అనమాట. సో దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాం. సో దీనికి కొంచెం హెవీగా వచ్చింది ఇది బ్లౌజ్ కూడా. కింద హ్యాంగింగ్స్ వచ్చి, ఈ బ్లౌజెస్ అన్ని కూడా యాక్చువల్ గా చెప్పాలంటే మనం క్రాప్ టాప్స్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇదేమో బోట్ నెక్ వచ్చింది అనమాట, మంచి బ్లౌజ్. ఇది యాక్చువల్లీ క్రాప్ టాప్, మంచి లెహంగా తీసుకున్నా అలా యూజ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. బికాస్ కింద హ్యాంగింగ్స్, వెనక వీ నెక్ వచ్చింది అండ్ ఫ్రంట్ బోట్ నెక్ వచ్చింది. సో దేని మీదకైనా మ్యాచ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఎల్లో. యాక్చువల్లీ నేను ఈ శారీ కట్టలేదు, అమ్మవారికి కట్టలేదండి. యాక్చువల్లీ కడదామని తెప్పించాను, నేను కొన్ని ఎక్కువ తెప్పించలేండి కడదామని చెప్పేసి. కాకపోతే ఒక్కొక్కసారి కట్టలేదు అనమాట. దాంట్లో ఇది ఒకటి. యాక్చువల్లీ నాకు ఇది బాగా నచ్చింది అనమాట కలర్, ఎల్లో అండ్ పింక్. ఎల్లో అండ్ పింక్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదండి. సో బార్డర్ ఇలా వచ్చింది. ఇది వచ్చేసి క్రస్ట్ శారీ అనమాట. నేను యాక్చువల్లీ స్టార్టింగ్ లో ఫ్రాక్ కుట్టించుకుందామా లెహంగా కుట్టించుకుందామా అట్లా డైలమాలో ఉన్నా. ఇంకా దసరా రాగానే సరే శారీ కట్టేద్దాం, తర్వాత ఏదైనా కావాలంటే కుట్టించుకుందాం అన్నట్టుగా ఇంకా
తెప్పించేసాను అనమాట. సో ఇది శారీ అండ్ దీనికి మంచి పింక్ కలర్ బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి, అనిపించిందా? సో ఇదనమాట శారీ అండ్ బ్లౌజ్, చాలా బాగుంది కదా. ఎల్లో కొంచెం డార్క్ గా బాగా అనిపిస్తుంది, ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి స్కాల్ప్డ్ బోర్డర్ సంథింగ్ ఇప్పుడు వస్తుంది కదా, సో అలా వచ్చిందనమాట కట్ వర్క్. అండ్ బ్యాక్ సైడ్ డీప్ నెక్ వచ్చి సేమ్ అలాగే వచ్చింది షేప్. సో ఇదొకటి, ఇది యాక్చువల్లీ నేను కట్టలేదు అమ్మవారికి. అండ్ దీని తర్వాత ఇది కూడా యాక్చువల్లీ పీకాక్ డిజైన్ ఫస్ట్ చూపించాను కదా మీకు, ఆరెంజ్ కలర్ శారీ, సేమ్ అదే మోడల్ అదే శారీ, కాకపోతే కలర్ వేర్ అనమాట. కొంచెం గోల్డిష్ గ్రీన్ ఆ షేడ్ లో వస్తుంది, పెసర పచ్చ కలర్ అని కూడా అనొచ్చు అనుకుంటా. డార్క్ గోల్డ్ అండి ఫస్ట్, మెయిన్ గా గ్రీన్ లైట్ కనిపిస్తుంది అనమాట. దీనికి మంచి బ్లూ. అసలు ఈ సారీ ఆ సారీ కడితే అమ్మవారికి ఎంత నిండుగా ఉందంటే అంత నిండుగా ఉంది, అండ్ మంచిగా నించుంది కూడా అనమాట శారీ. అండ్ దీనికి వచ్చేసి ఈ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను, అన్ని బోర్డర్ బ్లౌజెస్ తీసుకున్నాను మాక్సిమం. సో ఇదనమాట. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మంచి వీ నెక్ వచ్చింది ఫ్రంట్, అండ్ బ్యాక్ సైడ్ కూడా వీ నెక్ వచ్చింది, డోరీస్ అన్నిటికీ వచ్చేయండి. సో ఇదనమాట. ఈ సారీ కూడా నేను ఇంతవరకు కట్టలేదు. యాక్చువల్లీ నేను 2 సారీస్ ఏవో కట్టానండి దీంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సారీ నేను కట్టాను బతుకమ్మ ఈవెంట్కి వెళ్ళాను అనమాట. ఇక్కడ లండన్ లో బతుకమ్మ ఈవెంట్ జరిగినప్పుడు వెళ్ళాను. సో ఆ రోజు కట్టాను. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కుదరలేదు నాకు శారీ కట్టుకోవడం, అండ్ 3 అంచుతో అంత కుదరదు కదా అనేది కట్టలేదు. సెకండ్ టైం వెళ్ళినప్పుడు కొంచెం డ్రెస్సెస్ చెప్పాను కదా, నేను డ్రెస్సెస్ ఏం తెప్పించుకోలేదు అప్పటికి అని. సో అందుకని చెప్పి ఇంకా శారీ కట్టుకొని వెళ్ళాను. సో ఇది కూడా చాలా మంచి శారీ. ఇది యాక్చువల్లీ మమ్మీ శారీనే అనుకుంటా, నాకు యాక్చువల్లీ గుర్తులేదు, అమ్మది అనుకుంటా. సో ఇదేమో మంచి హాఫ్ వైట్, ఇది పళ్ళు లేండి, ఇది శారీ అంతా ఇలా వస్తుంది. ఇదన్నమాట శారీ, చాలా బాగుంటుంది శారీ. అండ్ దీనికి వచ్చి డార్క్ బ్లాక్ కలర్ వచ్చిందనమాట బార్డర్. ఒక సైడ్ పెద్ద అంచు, ఒక సైడ్ నేను శారీ మొత్తం ఇప్పిసా, వెళ్ళిన తర్వాత మెల్లగా సర్దుకుందా. సో ఇది ఒక సైడ్ ఏమో పెద్ద బార్డర్ వచ్చింది, అండ్ ఇంకొక సైడ్ ఏమో స్మాల్ బార్డర్ వచ్చింది అనమాట. అండ్ దీని బ్లౌజ్ వచ్చి యాక్చువల్లీ దీని బ్లౌజ్ చాలా హైలైట్. నేను ఆల్రెడీ ఇది కట్టానని చెప్పాను కదండి, నేను అది కూడా చూపిస్తాను. సో ఇదంతా సారీ అయితే ఇది బ్లౌజ్ అనమాట, చాలా బాగా వచ్చింది. బ్లౌజ్ అయితే బాగా మ్యాచ్ అయింది, అండ్ బ్లౌజ్ నాకు బాగా నచ్చి ఫస్ట్ కట్టాను అనమాట. ఇది బోట్ నెక్ ఫ్రంట్, అండ్ బ్యాక్ సైడ్ ఏమో డ్రాప్ నెక్ విత్ డోరీస్ వచ్చాయన్నమాట. మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి చాలా బాగుంది అనమాట బ్లౌజ్ అయితే దీనికి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది గ్రీన్, దీన్ని పెసర పచ్చ కలర్ అని అంటారు అనుకుంటా. సో ఇది యాక్చువల్లీ నేను దీనికి బ్లౌజ్ నేను తెప్పలేదండి, ఎందుకంటే నేను లాంగ్ ఫ్రాక్ కానీ లెహంగా కానీ అలా కుట్టు చేసుకుందాం అనుకున్నాను. ఇది ముందే డిసైడ్ అయ్యాను అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇంకా దీనికోసం నేను ఏం బ్లౌజ్ తెప్పించలేదు. సో ఇది మంచి కలర్ అనమాట శారీ కూడా. అండ్ బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట, ఒక షేప్ వచ్చిందండి బార్డర్ లో, చాలా బాగుంది ఇది కూడా. అండ్ బ్యాక్ సైడ్ పైన ఏమో చిన్న బార్డర్ వచ్చింది. సో ఇంకా నేను దీనికి బ్లౌజ్ ఏం తెప్పలేదు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంటీ శారీస్ అని చెప్పాను కదా, సో అవి ఇది మంచి రెడ్ కలర్ శారీ. యాక్చువల్లీ అమ్మవారికి ఈ కలర్స్ కట్టాలని ఉంటది కదా, ఏ డే కలర్ కట్టాలి అని. సో ఆ విధంగానే చూసి నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట శారీస్ అన్ని కూడా. సో కొంచెం నాకు రెడ్ కలర్ శారీ కొనాలని ఎప్పటి నుంచో ఉంది, మంచి రెడ్ కలర్ దొరకట్లేదు నాకు. సో ఇంకా అప్పటికి నేను ఎతికాను రెడ్ కలర్ కోసం అని చెప్పి చాలా, బట్ నాకు అంత అంటే చూడంగానే నాకు నచ్చే అంత దొరకలేదు. సో అందుకని ఆంటీ దగ్గర ఉంది అంటే ఇంక ఇది తెప్పించేసుకున్నాను. ఇది వచ్చేసి 2 సైడ్స్ చిన్న బోర్డరే వచ్చింది, అండ్ ఇంకా ప్లెయిన్ శారీ అనమాట. ఇది మొత్తం ప్లెయిన్ శారీ, చిన్న బోర్డర్ వచ్చింది, చాలా బాగుంది. ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇది కూడా అంటే ఇదే ఉప్పాడ అనుకుంటా, ఎల్లో యాక్చువల్లీ ఇది కానీ ఇందాక చూపించా కదండి ఎల్లో అండ్ పింక్, అది కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి కడదామని తెప్పించాను. ఇంకా నేను ఈ శారీనే కట్టేశాను అనమాట. ఈ శారీ కొంచెం నిండుగా ఉంటుంది, అది కొంచెం ఫ్యాన్సీగా అనిపించింది, క్రష్ శారీ కదా కొంచెం ఫ్యాన్సీగా ఉంటుంది, ఇదైతే నిండుగా ఉంటుందని ఇంకా ఈ శారీ కట్టాను. ఇది సేమ్ ఎల్లో కలర్ మొత్తం,
పైన చిన్న బార్డర్, కింద పెద్ద బార్డర్ వచ్చింది. అండ్ అందుకని ఈ రెండింటికి నేను బ్లౌజెస్ తెప్పించలేదు అనమాట. అండ్ లాస్ట్లీ ఈ శారీ కూడా నేను కట్టలేదండి అమ్మవారికి, కాకపోతే కడదామనే తెప్పించాను. ఇది గ్రీనిష్ బ్లూ కలర్ అనమాట. మీకు కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది వీడియోలో. గ్రీనిష్ బ్లూ కలర్ అనమాట. అండ్ దీనికి మంచి పింక్ బార్డర్ వచ్చింది. సో పైన చిన్న బార్డర్ వచ్చిందండి, అండ్ కిందేమో పెద్ద బార్డర్. చాలా బాగుంది అనమాట ఈ బార్డర్. ఇది కూడా కాకపోతే కొంచెం వెయిట్ ఉంది సారీ. అండ్ దీనికి వచ్చి మమ్మీ ఇంట్లో ఉన్నదే అనమాట. యాక్చువల్లీ నేను వర్క్ ఎప్పుడో చేయించాను, సో ఇంకా దాంట్లో మ్యాచ్ అయిందని చెప్పేసి ఇది పంపించారు. ఇది ఒక్కటే వర్క్ బ్లౌజ్ అనమాట, మిగిలిన అన్ని కూడా రెడీమేడ్ బ్లౌజ్ అండి. సో ఇది ఎప్పుడు నేను నా బొటిక్ ఉన్నప్పుడు నేను వర్క్ చేయించుకున్నా. కొన్ని బ్లౌజెస్ అట్లాగా నార్మల్ ప్లేన్ అంటే దేనిపైన కన్నా మ్యాచ్ అయ్యేలాగా గ్రీన్, బ్లూ, ఇంకా రెడ్ ఇలాంటి కొంచెం నార్మల్ బేసిక్ కలర్స్ ఉంటాయి కదా, అవి ఏ శారీకైనా ఈజీగా మ్యాచ్ చేసుకోవచ్చు. అలాంటివి కొన్ని బ్లౌజెస్ చేయించాను అనమాట. సో దాంట్లో ఒకటి బిల్లి షేప్ లో వచ్చి చుట్టూ డ్రాప్ వస్తుంది అనమాట. డ్రాప్ షేప్ లో వచ్చి చుట్టూ జర్దోజీ వర్క్ అనమాట. కుందన్ వచ్చి జర్దోజీ వర్క్ వస్తుంది. చాలా సింపుల్ వర్క్ అండి, సింపుల్ వర్క్. కాకపోతే మొత్తం అక్కడక్కడ బుటీస్ లాగా వచ్చాయన్నమాట. సో ఇదనమాట బ్లౌజ్ అయితే. ఇది కొంచెం మ్యాచ్ అయింది అనమాట, ఈ శారీకి మ్యాచ్ అయిందని చెప్పేసి ఇంకా ఇది ఒకటి పెట్టి పంపించారు. ఇంకా దేనికి శారీ బ్లౌజ్ కుట్టించలేదండి. ఆ శారీకి మమ్మీ కుట్టించేసుకుంటారు. బికాస్ నేను ఒకసారి వేసుకున్నా మమ్మీకి ఇచ్చేస్తా కాబట్టి మమ్మీ కానీ ఇంకా అక్క కానీ ఎవరికి కావాలంటే వాళ్ళు కుట్టించుకుంటారు అనమాట. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి దేనికి పంపించారో నాకు తెలీదు, కానీ బ్లౌజ్ అంటే చాలా బాగుంది. సో అందుకని మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఇట్లా మీకు వీడియోలోనే చాలా బాగా అనిపిస్తుంది. యాక్చువల్లీ బ్లౌజ్ చమ్కి వచ్చి ఇవి యాక్చువల్లీ క్రాప్ టాప్స్ గా కూడా బాగా యూజ్ అవుతాయండి, బికాస్ మరీ డీప్ నెక్స్ లేవన్నమాట. సో క్రాప్ టాప్ గా, లెహంగా మీద బ్లౌజ్ గా అలా యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది వీనెక్ వచ్చింది, మంచి వీనెక్. ఫ్రంట్ అండ్ బ్యాక్ వీనెక్ వచ్చాయి, అండ్ డోరీస్ వచ్చాయి, అండ్ షార్ట్ హ్యాండ్స్ వచ్చాయండి దీనికి. ఇంకా చమ్కీగా ఫుల్ మెరుస్తుంది. యాక్చువల్లీ దాండియాకి కానీ దివాళీకి కానీ ఇలాంటి ఈవెంట్స్కి వేసుకెళ్తే, నైట్ ఈవెంట్స్కి వేసుకెళ్తే చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే. సో ఏదో ఒక దానికి మ్యాచ్ చేయాలి. ఇంకా ఇది వచ్చేసి పింక్ కలర్ అండ్ ఇది వచ్చేసి రెడ్. ఇది దేనికి పంపించారో మరి నాకు కూడా తెలియదు. ఇది కూడా సేమ్ వీనెక్, ఫ్రంట్ బ్యాక్ వీనెక్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి చెక్స్ మోడల్లో వచ్చిందండి సారీ. దీనిపైన మంచి రెడ్ కానీ మెరూనిష్ శారీ ఏమన్నా కట్టుకుంటే చాలా బాగుంటుంది. ప్లెయిన్ శారీ అయినా బాగుంటుంది, బికాజ్ ఇదంతా కొంచెం డిజైన్ ఎక్కువ వచ్చింది కాబట్టి ప్లెయిన్ శారీ కానీ అలా కట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇదండి నేను అమ్మవారికి కట్టిన శారీస్ అయితే. అండ్ అలానే నేను మ్యాచ్ చేసుకున్న బ్లౌజెస్ అన్ని కూడా చూపించాను. మీకు ఏ శారీ నచ్చిందో, అంటే నేను ఏ శారీకి ఏ బ్లౌజ్ మ్యాచ్ చేశానో చూసారు కదా, ఏ కాంబినేషన్ నచ్చింది, ఏ శారీ నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అండ్ అలానే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూసి వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అసలుకి మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.